2 దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఇండియా మీద ఎట్లా ఎఫెక్ట్ అయిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ఏమైందంటే ఇజ్రాయెల్‌కి, ఇరాన్‌కి యుద్ధం అయితే జరుగుతుంది. సో, అందరూ తెలిసిందే. ఆ యుద్ధానికి ఎఫెక్ట్ అయితే మన ఇండియా మీద కూడా పడ్డది. ఎల్‌పీజీ గ్యాస్ రూపంలో. సో, ఎల్‌పీజీ గ్యాస్ అయితే షార్టేజ్ అయితే మొదలైంది ఇండియాల. పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్ అండ్ పీజీస్ వాళ్ళైతే హోటల్స్ అయితే క్లోజ్ చేసుకున్నాయి. ఆల్రెడీ సర్క్యులేట్ ఇచ్చినాయి చాలా హోటల్స్. గ్యాస్ గ్యాస్ షార్టేజ్ వల్ల. సో, ఎల్‌పీజీ గ్యాస్ ఎందుకంటే సో స్టేట్ ఆఫ్ మొరొకో అందరూ తెలిసిందే. ఫేమస్ ట్రేడ్ రూట్ ప్రపంచంలోనే 80% ట్రేడ్ రూట్ అక్కడి నుంచే అయితది. సో, అదైతే ఇరాన్ క్లోజ్ చేసింది. అండ్ మనకు 20% ఆఫ్ ది ఆయిల్ ఇరాన్ నుంచే వస్తది. సో, అది ఇటే క్లోజ్ అయిపోయింది. సో, అది క్లోజ్ కావడంతో మన ఇండియాలో అయితే గ్యాస్ షార్టేజ్ అయితే అయింది. సో, దానికి కారణంగా హోటల్స్, రెస్టారెంట్స్ సో, ఇవన్నీ అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాయి. బెంగుళూరు, చెన్నై, కోల్కతా సో, ఇవన్నీ అయితే ఆల్రెడీ అయితే సర్క్యులర్ చేయమని పంపించినాయి. సో, మేమైతే హోటల్స్ అన్నయితే క్లోజ్ చేస్తాం ఇంకా 1 ఆర్ 2 డేస్‌లో. సో, గ్యాస్ షార్టేజ్ ప్రాబ్లమ్ వల్ల అని. అండ్ దీనికి గవర్నమెంట్ కూడా రియాక్ట్ అయింది. సో, గవర్నమెంట్ రియాక్ట్ అయ్యి ఏం చెప్పిందంటే, సో, మీరు గ్యాస్ తక్కువ వాడుర్రి. దీనికి మీరు దీన్ని మేము సో, మా తోచినంత సహాయం చేస్తాం. తక్కువ వాడుర్రి. అండ్ పొయ్యి పొయ్యి మీద వాడుకోర్రి. సో, లిమిటెడ్‌గా వాడుర్రి అది ఇది అని. సో, గవర్నమెంట్ కూడా రియాక్ట్ అయ్యి చెప్పింది. సో, ఇదైతే ఇంకెన్ని రోజులు ఈ యుద్ధం ఎన్ని రోజులు అయితదో తెలవదు. సో, ఇది చాలా అంటే చాలా పడొచ్చు. సో, ట్రంప్ మొన్న ఇంటర్వ్యూ‌ల యుద్ధం అయితే 3-4 వీక్స్ అని అన్నారు. సో, 3-4 వీక్స్ అంటే ఇంక మనకు 2 వీక్స్ అయితే ఇలానే ఉండాలి. ఇంక 2 వీక్స్‌లో మనం యుద్ధం ఆగకపోతే సో, మన పరిస్థితి దారుణం అయితది. గ్యాస్ పరిస్థితి. సో, మనం పాత రోజులు మళ్ళా పొయ్యి కట్టెల మీదకెళ్ళిపోవాలి. సో, ఎక్కడి వరకు పోతదో సో, ఎల్‌పీజీ గ్యాస్ అయిపోతే సో, ఎక్కడో యుద్ధం అయితుందిగా మనకెందుకు సంబంధం. సో, అలాంటియేం లేదు. మనకి ఎంత ఎఫెక్ట్ పడ్డదో చూడొచ్చు. ఆర్ 1 అవర్ ఇవాళ రేపట్లో సో, అన్ని హోటల్స్ అన్నీ అయితే క్లోజ్ అయిపోతాయి. సో, పక్కా క్లోజ్ అయిపోతాయి. గ్యాస్ మామూలు లేదు రేటు. సో, దీనికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.